మా శంకర్రావు ఫ్రిడ్జ్ ఇన్స్టాల్మెంట్ కట్టడం ఈ నెలతో పూర్తయిపోతుందమ్మా. ఇంకో వస్తువు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తీసుకురాకుండానే సంబంధం చూశాను. ఏ కళనున్నాడో మా శంకర్రావు కూడా ఒప్పుకున్నాడమ్మా. పిల్లని చూసుకోవడానికి వెళుతున్నాం. ఏమిటి, మా వాడికి మళ్ళీ పెళ్లి చేస్తారా? అదేమిటండి మళ్ళీ పెళ్లి ఏమిటి? అవునయ్యా, మా వాడికి పెళ్ళైంది. పెళ్ళాం పురిటికి పుట్టింటికి వెళ్ళింది. పెళ్లి కాలేదని అబద్ధం చెప్తారా? ఇంత మోసం చేస్తారా? ఆడపిల్లవారంటే అంత తెలుసా? ఏమా మీ వాడికి పెళ్ళైనట్టు కదా, పెళ్లి కాలేదని చెప్తారా? మా వాడి పెళ్లి కావడం ఏమిటండి? ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నేను నమ్ముతానండి. మీ ఎవరో చెప్తున్నారు. అది కాదండి, ఇలా ఒక ఆడపిల్ల గొంతుకోయాలనుకోవడం పాపమే కాదు, నేరం కూడా. నా వల్ల కాదు. ఇలాంటి మతి మరుపు మనిషితో సంసారం చేయడం నా వల్ల కాదు. మీకు ఇదేం పోయే కాలం వచ్చిందండి? పెళ్లి కాని కుర్రాన్ని పట్టుకుని పెళ్ళైందని చెప్తారా? పిచ్చిదానా, మతి మరుపు నీకా నాకా? మన వాడికి పెళ్ళైంది, పెళ్ళాం పురిటికి వెళ్ళింది, 12 మగపిల్లాన్ని ప్రసవించింది. ఇదిగో బావగారు ఉత్తరం రాశారు, కావాలంటే చూడు. ఉత్తరమా? అయ్యో, ఇది ఎదురింటి వాళ్ళదండి. ఎదురింటి వాళ్ళదా? మరి ఏమిటి ఉత్తరం మీద వెంకటేశ్వరరావు అని నా పేరుంది? ఓరి దేవుడోయ్, మీ పేరు వెంకటేశ్వరరావు కాదండి, హనుమంతరావు. అవునా? మరి పొరపాటు జరిగిపోయింది. మరి పిల్లకి పెళ్లి ఎలా అవుతుంది ఇప్పుడు? ఈ పిల్లకు పెళ్లి కావడం ఏమిటండి? పెళ్లి కావాల్సింది మన అబ్బాయికి. త్వరగా వెళ్ళి ఆ కుర్రవాడిని పిలుచుకురండి. అలాగే అలాగే. మరి ఉత్తరం నేను ఇస్తాను, సరేనా? వెళ్ళండి. వెళ్తున్నా. వెళ్ళండి. మా ఆయనకు ఎంత మతిమరుపు అంటే నీళ్లలో పడి ఈదడ మర్చిపోయాడు అందట వెనకటికొకటి. రావోయ్, రారా. ఇదిగోనే కుర్రాన్ని తీసుకొచ్చేసాను. కర్మ. అమ్మా, మార్కెట్లోకి కొత్తగా VCP వచ్చింది, ఈజీ ఇన్స్టాల్మెంట్స్ కొనేసా. గారు, బియ్యంలో రాళ్ళేరుతున్నారా? లేదమ్మా, రాళ్లలో బియ్యం ఏరుతున్నాను. అబ్బో, మీ ఇంట్లో చాలా సామాన్లున్నాయే. ఏనుగుల్ని అప్పుగా ఇస్తుంటే 2 ఏనుగుల్ని తోలుకొచ్చి కట్టేసుకున్నట్ట వెనకటికొకడు. అలాగే మావాడు కూడా వాయిదాల పద్ధతిలో తీసుకొచ్చి పడేస్తూ ఉంటాడు వెధవ సామాన్లని. సరేలే, ఈ గొడవంతా నీకెందుకు గాని, నువ్వు కూర్చోమ్మా, నీ కాఫీ తీసుకొస్తాను. చాటివ్వండి పిన్ని గారు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మా ఇంటి అడ్రస్ ఎవరిని అడగకుండా నేనే వచ్చేసాను. అలాగే మా ఆవిడ్ని గుర్తుపెట్టి పేరు పెట్టి పిలిచి నాకు మతి మరుపు లేదని నిరూపించుకుంటాను. పార్వతి, పార్వతి, ఇదేమిటి? ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గాలి తీసిన బెలూన్లా ఉన్నావు, ఇప్పుడు కన్నె పిల్లలా కనిపిస్తున్నావు. కాదండి, నేను అదే నేననేది కూడా అదే. అది కాదండి. ఇంకేం చెప్పద్దు, నిజంగా ఇవాళ. అయ్యో రామ, ఆ పిల్ల మన పక్కవాట సుజాత చెల్లెలండి, ఉషా. నన్ను క్షమించమ్మా, మా ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చేసాను. ఇది మీ ఇల్లే, నేను మీ ఇల్లాలనే. అలాగా? ఏమ్మా, నీ పేరేమిటి? కైతానా? కాదండి, ఉషా. వెరీ గుడ్. మీ నాన్నగారి పేరేమిటి? రామనాథం. వెరీ గుడ్. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. వెరీ గుడ్, బాగుందమ్మా, చాలా బాగుంది. నీ పేరు ఉషా, మీ నాన్నగారి పేరు రామనాథం, చేసేది వ్యవసాయం. చూసావా ఎలా గుర్తుపెట్టేసుకున్నాను? మా ఆవిడ నాకు మతి మరిపని చెప్తుంది, నువ్వేం నమ్మద్దు. అలాగేనండి. ఇంతకీ మీ నాన్నగారికి పెళ్ళైందా అమ్మా? అయ్యో రామా, వాళ్ళ నాన్నగారికి పెళ్ళయిందా అని అడగడం ఏమిటండి? గుర్తుందే, నాకు చాలా బాగా గుర్తుంది. ఆ పోయింది సుబ్బారావు తండ్రిగా. ఆ సుబ్బారావుకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా, సరేనా? బాబు, బాబు, మీ నాన్న నీకు గుర్తు రావడంలో తప్పులేదు నాయన, కానీ ఇలా ముంచుకొస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఓహో, అవును, పొద్దు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా ముంచుకొస్తుందని నేను అనుకోలేదు. అంటే సడన్ గా? సడన్ గానే. టింగ్ టింగ్. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరు చెప్పగలరు? టింగ్ టింగ్. బాబు, జరిగిన దారుణానికి నా తీవ్ర దిగ్భ్రాంతిని తెలియపరుస్తూ నా ప్రగాఢ సానుభూతిని నీకు వెల్లడిస్తున్నాను. దేనికి? అదే సుబ్బారావు, మీ నాన్న పోయినందుకు. ఓహో, నాన్న ఇంకా ఆపుతావా? రోజు రోజుకు నీ మతి వరకు మితి వెళ్ళిపోతుంది. మా నాన్నకేమీ కాలేదు, గుండ్రాయిలా ఉన్నాడు. గుండ్రాయిలా ఉన్నాడా? ఏ జగన్నాటక సూత్రధారి, ఏమిటయ్యా నీ లీలలు! ఒక కన్న తండ్రికి కన్న కొడుకు నాన్నా నేనే నీ కొడుకును అని చెప్పుకునే అవసరాన్ని కల్పించావా? నాన్న, నీ మతి మరుపుతో మా అందరి మతులు ఇన్స్టాల్మెంట్లు ఎందుకు పోగొడతావు? నాన్న, వీడా నా కొడుకు?